ప్రధాన కార్యదర్శులు, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో ఎప్పుడు దూరమైన ప్రదేశాలు ఎక్కడికైనా పోవాలంటే రఘునందన్ రావుని పంపిస్తుంది పార్టీ. అట్లా ఈ భద్రాచలంకి, కొత్తగూడెంకి చాలా సార్లు నేను రావడం జరిగింది. మీ అందరితో, ఇందులో చాలా మందితో వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు కూడా పెరిగాయి. అందుకని మళ్ళొకసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం ముందు ఉండాలంటే రఘునందన్ నువ్వు వైరాపు అని అడిగితే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో నా మాట మీద గౌరవం ఉంచి అలనాడు రాముడు నడయాడిన నేల మీద మళ్ళొకసారి ఆ రాముని పేరు పెట్టుకున్నందుకు నన్ను ఇక్కడికి పార్టీ చాలాసార్లు పంపుతుంది. కాబట్టి ఆ రాముని మీద గౌరవంతో పార్టీని మీరందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మిగతా అన్ని జిల్లాలతో పోల్చినప్పుడు 1, 2, 3, 4, 5 అంటే ఈ 5లో ఒకటిగా నిలబడాలని, ఆ దిశగా మీరందరూ కృషి చేయాలని నేను మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది రంగా కిరణ్ గారి పంచాయతీ, శ్రీవర్ధన్ రెడ్డి గారి పంచాయతీ, రఘునందన్ రావు పంచాయతీ, లేదా వేదిక మీద ఉన్నటువంటి మండలాధ్యక్షుల పంచాయతీ కాదు. ఈ దేశ పంచాయతీ. ఈ దేశం కోసం మనం పనిచేస్తున్నామని చాలాసార్లు చెప్తారు. ఎప్పుడు ఖమ్మం వచ్చినా నాకు ఒక రకంగా బాధ అనిపిస్తుంది, ఒక రకంగా ఇబ్బంది అనిపిస్తుంది. అరే రాముడు నడయాడిన ఈ నేల మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామునికి గుడి ఉన్నటువంటి ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలవకపోవడం అనేది ఎవరి ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఒక్కసారి మనం ఇక్కడ ఉన్న అందరం ఆలోచించుకోవాలి. దయచేసి కార్యకర్తలు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దు. నేను దుబ్బాకలో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంతమంది చాలా ఎక్కువ, దీంట్లో దాంట్లో సగం మంది కూడా లేరు. నేను దుబ్బాకలో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మెల్లగా కష్టపడుతూ తిరుగుతుంటే చిన్నప్పుడు ఒక సామెత చెప్తారు, తినగా ఏమవుతుంది, వేప కూడా తీయగవుతుంది అంట. పని చేయగా కొత్తగూడెం లేదా ఖమ్మం ఎంపీని గెలవడం కష్టమని అయితే నేను అనుకుంటలేను. మొన్నటిదాకా టీవీ ఛానళ్ళు, పేపర్లు ఎలక్షన్లప్పుడు ఒక వార్త చెప్పేది, తెలంగాణ రాష్ట్రంలో ఏ పేపర్, ఏ టీవీ, ఎవరు సర్వే చేసినా ఒక మాట చెప్పేటోళ్ళు, టీఆర్ఎస్ ఒక్క సీటు గెలుస్తుంది, లేకపోతే బీఆర్ఎస్ ఒక్క సీటు గెలుస్తుంది అని చెప్పేటోళ్ళు. ఏ సీటు గెలుస్తుంది అంటే మెల్లగా చెప్పేటోళ్ళు, ఎందుకంటే వారి నోట్లో నోరెందుకు పెట్టాలి, వాడు రఘునందన్ అసలే మంచోడు కాదని మెల్లగా చెప్పేటోళ్ళు. మెదక్ గెలుస్తుంది, టీఆర్ఎస్ ఒకటే గెలుస్తుంది. ఏది గెలుస్తుంది? మెదక్ గెలుస్తుంది అని చెప్పారు. ఎందుకంటే వాడు 6 అడుగులు ఉన్నాడు, వాడు 3 అడుగులు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు ఆ జిల్లాలో, టీఆర్ఎస్ పుట్టింది ఆ జిల్లాలో కాబట్టి ఆర్జే గెలుస్తుంది అన్నారు. ఫలితాలు వచ్చినాయి. ఎవరు గెలిచినాం? ఎవరు గెలిచిండు? బీజేపీ గెలవలేదా? రఘునందన్ రావు గెలిచిందంటే కాషాయం జెండా గెలిచింది, కమలం గుర్తు గెలిచిందని గుర్తుపెట్టుకోవాలి. సో అందరి అంచనాలని తలకిందులు చేస్తూ గెలవదన్న చోట మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇక రేపు ఖమ్మం గెలవదా? చాలా డౌట్ పడుతున్నామే, గెలవదా? సో ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు మనిషికి ఉండాల్సింది సంకల్పం, ధైర్యం, 2 ఉండాలి. నేను గెలుస్తా అంటావా రగన్న? ఇక నువ్వు జీవితంలో గెలవరు. ఇక నీ మనసులో ఆ డౌట్ తోటి నువ్వు పని మొదలు పెట్టావనుకో, పొరపాటున కూడా నువ్వు లక్ష్యాన్ని చేరవు. బరాబరి నేనే గెలుస్తా, అది పాలేరైనా, ఇంకేడైనా, ఖమ్మమైనా, పూకంపైనా, తుమ్మల చెరువులైనా, బట్టి అయినా గెలిచేది ఎవడంటే నేనే గెలుస్తా అనే ధైర్యంతో నువ్వు నామినేషన్ వేసి ముందుకు పోతే ఎదురున్నాడు ఎవడైనా, ఎవరు గెలుస్తారంటే కాన్ఫిడెన్స్ ఉన్నాడు గెలుస్తాడు. ఊర్లలో సామెత చెప్తాం, నేను పక్కా తెలంగాణ పల్లెటూర్లకి వచ్చినండి. మోచేతుల బలం ఉంటే ఏమైతే ఖమ్మంలోకి అది కూడా తెలియదా? మోచేతిలో బలం ఉంటే మొండి కోడలి కూడా తెలుస్తుంది అంట. మొండి కోడలితో కూడా నేను మునుమెళ్ళి అందరితో సమానంగా నన్ను భద్రాచలం బరాబర్ ఖమ్మం గెలవాలంటే గెలిపించినాకనే మళ్ళీ ఇంటికి వస్తా తప్ప అప్పటిదాకా ఇంకా తిరిగేటోని కాదు. మరి ఏమైంది మీకు? మంచి వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు, ఒక్కొక్కరు చూస్తే గట్టిగా గడ్డపారాలు ఎక్కున్నారు స్టేజ్ మీద, తంతే పోటీ రోజులు వలిగిపోవాలి. బట్ లోపిస్తుంది ఏంటి అంటే ఖమ్మం గెలవం కన్నా. ఎందుకు గెలవము? ఎలిసిపోయిన ఎర్ర జెండాలు ఉన్నారు ఈడ. ఆ ఎర్ర జెండాలే ఇంకొకరి సహాయం లేకుండా ఒక్క సీటు గెలవలేనటువంటి పరిస్థితి ఈ దేశంలో కనబడతా ఉంది. ఎవరితోటో ఒకరితోటి పొత్తు పెట్టుకొని, ఎవరితోటో ఒకరితోటి సహాయం పొందకపోతే ఈ రాష్ట్రంలో ఎర్ర జెండాకు 10 ఏళ్ళు స్థానమే లేదు. మొన్న ఎవరితోటో పొత్తు పెట్టుకుంటే లింగు నెట్టుకొని ఒకటి గెలిచింది కమ్యూనిస్ట్ పార్టీ. మాట్లాడితే పోరాటం చేస్తున్నాం, మాట్లాడితే సభ్యత్వం చేస్తున్నాం, ఆటో యూనియన్ మాదే, అవునా?
ఊడిసే యూనియన్ మాదే, ఇంకేమైనా యూనియన్లు ఉంటే అన్ని యూనియన్లు వాళ్ళే ఉంటాయి. ఆఖరికి సింగరేణిలో కూడా ఎర్ర జెండా యూనియన్లే ఉంటాయి. కానీ గెలుస్తురా? ఎన్ని రోజుల ఖమ్మంలో కమ్యూనిస్ట్ పార్టీ గెలవక ఇలా మనం కూర్చున్న ఈ గడ్డ ఎవరికి తప్ప వాళ్ళంతా వాళ్ళు నిల్చుంటే ఖమ్మంలో ఎర్ర జెండాకు అడ్రస్ లేదని ఈ జిల్లా ప్రజలు ఎప్పుడో చెప్పిరా చెప్పలేదా? ప్రారంభించినప్పుడే చెప్పినారు. మనిషికి ఉండాల్సింది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నన్ను పార్టీ పోటీ చేయమంటే చంద్రశేఖరరావు మీద చేయమన్నా, హరీష్ రావు మీద చేయమన్నా, రేవంత్ రెడ్డి మీద చేయమన్నా, ఆఖరికి మీ ఖమ్మంకి వచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పోటీ చేయమన్నా నేనే గెలుస్తా అని చెప్తా, నేనే వచ్చి పనిచేస్తా తప్ప గెలుస్తా అంటే నేను ఎప్పుడు భయపడ్డాను. ఎందుకంటే నా మీద పోటీ చేసినాడు మీ పొంగులేటి సార్కి దగ్గర కూడా అన్ని కట్టలే ఉన్నాయి. ఈయన కూడా లోనిచ్చిండు మనుషులు, ఇలా కంపెనీ మనుషులు ఆడికి కూడా వచ్చిండు. ఎందుకు? నోట్లు వచ్చినందుకు. 10 లక్షల మందికి మనిషికి 1000 రూపాయల నోటు వచ్చింది. ఎంతమందికి? బియ్యంకులు ఇద్దరు కలిసి వీళ్ళ కంపెనీ వాళ్ళ కంపెనీలు అందరూ వచ్చి ఊరుకొకరిని ఇన్ఛార్జ్ పెట్టి 10 లక్షల మందికి మనిషికి 1000 రూపాయలు వచ్చిండ్రు. గెలిచిరా? బక్కబలిసినోడు రఘునందనే గెలిచిండు. ఎందుకంటే ఎప్పుడైనా జనం కోసం ఉంటాడు, జనం కోసం మాట్లాడతాడు. వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, గొంతు లేని పేదల తరఫున మా రఘునందన్ కొట్లాడతాడని మెదక్ జిల్లా ప్రజలు నమ్మిరు కాబట్టి రఘునందన్ గెలిచిండు. ఓట్లు నోట్లన్నీ పక్కకు పోయినాయి. వియ్యంకులందరూ కూడా ఓడిపోయింది తప్ప ఇంకొకటి జరగలేదు. మరి ఖమ్మంకి ఏమైంది? ఇంతమంది లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు, నాకంటే గట్టి ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకంటే అజంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బరువు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ బరువు కూడా ఉన్న వాళ్ళు కనబడుతున్నారు స్టేజ్ మీద. గెలవడానికి లేని ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటే లేదు. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే బరాబరి గీత గీసి కొట్టాడు గెలుస్తాం. పారిస్ లో ఒలింపిక్స్ అయినాయి. ఏం ఒలింపిక్స్ అయినాయి? పారా ఒలింపిక్స్ అయినాయి. అన్ని ఉన్న మీరే, అన్ని మంచిగా ఉన్న మీరే పనిచేయమంటే చేస్తలేరు. సగం సగం శరీరం అవస్థ పడుతుంటే, కాళ్ళు సరిగా లేకుండా పోయి భారతదేశానికి పథకాలు తెచ్చిన ఆ క్రీడాకారులని ఒక్కసారి మీరు అందరూ యాడ్ చేసుకోవాలి. కాలకట్టేస్తున్నారు అంట. మంచిగా ఉన్నాయి 2 కాళ్ళు, 2 చేతులు, గట్టిగా గడ్డపారలాగా ఉన్నారు. ఎంత చేయమంటున్నా? 200 చేయమన్నారు సభ్యత్వం. ఎవరైనా చేసిరా 200? చేతులు ఎత్తురి. 200 సభ్యత్వం చేసిన చేతులు ఎత్తురి. ఒకటి, 2, 3, ఎదురుగా 3, పైన 4, చాలా 7. ఖమ్మం జిల్లాలో 10 సీట్లు ఉన్నాయి. 10లో 7 చేసి నేను దుబాకలో పోటీ చేసిన తర్వాత 2014 తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పిలిపించింది. నేను ఒకటే చెప్పిన మా పిల్లలకి, మనం ఎలక్షన్ గెలవాలంటే సభ్యత్వం చేసుకోవాలి. సభ్యత్వం ఎవరు 1000 చేస్తే వాళ్ళందరినీ అమిత్ షా దగ్గరికి, నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకుపోయి శాల్వా కప్పిస్తా అని చెప్పిన. మీరు నమ్ముతారా? మా దుబాకలో 5గురు, ఎంతమంది? 5గురు మనిషికి 1000 సభ్యత్వం చేసిరు. ఆన్లైన్ సభ్యత్వం 1000 చేసిరు. కాగితాలు నింపుకరాలి. కొత్తగా ఆఫీసులో కూర్చొని ఓటర్ లిస్ట్ తీసుకొని పేర్లు రాసుకోలేదు. మిస్ కాల్ నెంబర్లు ఇచ్చి ఒక్కొక్కరు 1000 సభ్యత్వం 5గురు చేసిరు. అధ్యక్ష ఇప్పుడు చెప్పు, మీ భద్రాద్రి కొత్తగూడెంలో ఎంతమంది చేస్తారు? నేను 1000 చేస్తా అనేటోళ్ళు చేతులు ఎత్తురి. 1, 2, 3 అన్న ఉత్తుతో ఎత్తుతుంది. జర కెమెరాలు ఎంత తిరిగి ఫోటోలు తీసి పెట్టుర్రి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 సగం సగం ఎత్తుతుర్రేమే అన్న. 30 మంది ఎత్తిరు. అదే వీళ్ళు లెక్క పెట్టాయి. కింద రోజులే 30 మంది ఎత్తిరు. అంటే భద్రాద్రి కొత్తగూడెం సభ్యత్వం ఎంత కావాలి? 30 అవుతుందా? 30,000 అవుతుందా? 30 మంది మనిషికి 1000 చేస్తామని చేతిరు అంటే సభ్యత్వం 1000 అవుతుంది. ఇక లేదా రఘునందన్ వచ్చిండు, బాగా మాట్లాడతారు కాబట్టి మీటింగ్ పోయినాం. రఘునందన్ అడిగేది కాబట్టి చేయడం పట్టినాం. మళ్ళీ రఘునందన్ వచ్చేది ఉందా, అడిగేది ఉందా అని అనుకోకూడదు. బరాబర్ ఎవరెవరు 1000 చేసిరు అనేది రాష్ట్ర పార్టీ లెక్కలేస్తుంది. ఈసారి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా లెక్కలు అడుగుతున్నారు. అందుకని మీరు ఖచ్చితంగా ఇప్పుడు చేతెత్తిన వాళ్ళందరూ దేవుని అయితే ఇంకా నాకు అర్థం రాలేదు, కళ్ళు తేజీగా కనబడుతున్నాయి. అందుకని దాదాపు ముఖాలు అయితే గుర్తుపెట్టుకొని పోతాను. మళ్ళీ వచ్చినప్పుడు 1000 వేయకపోతే బరాబర్ మిమ్మల్ని, చిన్నప్పుడు మేము సరిగా చదువుకోకపోతే మా సార్లు కొడుతుండ్రి మమ్మల్ని. ఇప్పుడైతే కొట్టుడు బంద్ అయిపోయింది. కొడితే స్కూల్ ముంగట ధర్నా, టీవీలలో పేపర్లలో బ్రేకింగ్లు, చదివితే చదవని పోతే పోలేని వదిలేసుకుంటున్నారు తల్లిదండ్రులు. ఎందుకు సభ్యత్వం చేయాలి? పైసలు ఎందుకు తీసుకుంటలేదు పార్టీ? చాలా మందికి డౌట్ వస్తుంది. మనం 1 రూపాయి తీసుకోవట్లేదు, 1 పైసా అడుగుతలేదు.
కేవలం మిస్ కాల్ ఇవ్వమని అడుగుతున్నాం ఒక నెంబర్ ఇచ్చి. ఎందుకు చేయాలి సభ్యత్వం? బీజేపీలో సభ్యత్వం తీసుకుంటే ఏమొస్తుంది? ఒకసారి దయచేసి ఆలోచించాలి. మీరు కూడా మరి అందరి ఊర్లలో చెప్పాలి, ప్రతి బూత్లో చెప్పాలి. మీ జిల్లా బాగా చైతన్యవంతమైన జిల్లా, చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, వివిధ ఉద్యోగాలు చేస్తుంటారు, సింగరేణిలో మంచిగా స్థితిగతులు కలిగినటువంటి జిల్లా. 2-3 రోజుల నుంచి పేపర్లలో టీవీలలో ఒక వార్త వస్తుంది, చూసి ఉంటారు. ఒక ఆయన అమెరికా పోయింది ఈ దేశంలో, ఈడ మాట్లాడరాలే ఆయనకి, ఈడ నడవరాలే. భారత్ జోడో యాత్ర అంటే ఆయనకి ఏమర్థమైందంటే మిర్చి బజ్జీలు ఎట్లెత్తారనేది ఒకటి నేర్చుకున్నాడు మొత్తం భారత్ జోడో యాత్రలో. మిరపకాయ ఎట్లా పెట్టాలి, బజ్జీలు ఎట్లేయాలనే తప్పితే ఏం తెలియదు ఆయనకి. ఆయనే వారం రోజుల నుంచి అమెరికాలో తిరుగుతున్నాడు. నిన్న అమెరికాలో మాట్లాడతాడు ఏమని, రాహుల్ గాంధీ అనేటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ అమెరికాలో నిన్న డల్లాస్లో మాట్లాడుతూ చెప్తాడు తెలుగు భాష గొప్పతనం గురించి. రాహుల్ గాంధీ చెప్తాడు అని ఆయనకు తెలుగు వస్తుందా? అర్థమవుతుందా? పోనీ ఎవరో నాలాంటి విలేకరు రాసిచ్చిండేమో పక్కనే ఎవడున్నాడు అని చూసిన. ఎవరున్నారు పక్కన? శ్యామ్ పిట్రోడా అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరు శ్యామ్ పిట్రోడా? కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి లీడర్ శ్యామ్ పిట్రోడా. ఆ శ్యామ్ పిట్రోడా అనేటోడు రాసిస్తే ఈ రాహుల్ గాంధీ అనేటోడు ఆడ మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? తెలుగు భాష గొప్పతనం, ఈ దేశ సంస్కృతి, ఈ దేశ సాంప్రదాయాలు, వీటి గురించి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ గురించి ఏడ మాట్లాడుతుంటే ఆయన డల్లాస్ లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేశంలో మాట్లాడేందుకు ధైర్యం లేదు, ఈ దేశంలో మాట్లాడేటువంటి శక్తి లేదు, ప్రజలకు ఆయనకు ఓట్లు వేయాలనేటువంటి విశ్వాసం ప్రజలకు ఆయన మీద లేదు, ఆయన పార్టీ మీద లేదు. 3 సార్లు కలిసి కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత 3 సార్లు పోటీ చేస్తే ఓసారి 43, ఓసారి 53, మొన్న 98. మొత్తం కలిపితే బీజేపీకి వచ్చిన 240 సీట్లు రాని పార్టీ నాయకుడు పోయి ప్రపంచ దేశాలలో మన దేశాన్ని బదనాం చేసేటువంటి ఒక తెలివి తక్కువ పనిచేస్తా ఉన్నాడు. అసంటోనికి బుద్ధి చెప్పాలంటే టీవీలు మనవి కావు, పేపర్లు మనవి కావు, రాసేటోళ్ళు మనోట్లయినా వేసేటోళ్ళు సరిగా ఉన్నారో లేరో నాకు తెలియదు. కాబట్టి మాట్లాడాల్సింది ఎవరు, చర్చ పెట్టాల్సింది ఎవరు? భారతీయ జనతా పార్టీ బలం ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ బలం ఈడున్నటువంటి కార్యకర్తల బలమే. మీరే మాట్లాడాలి, ప్రతి సమస్యల మనమే సమాధానం చెప్పాలి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అదే మీటింగ్ లో ఇంకొక ఆయన కనబడ్డాడు నాకు, జార్జ్ సొరేన్ అని ఇంకోటి కనబడ్డాడు. డల్లాస్ మీటింగ్ లో రాహుల్ గాంధీ జరిగిన అసంత కూర్చొని కనబడ్డాడు. ఎవరి జార్జ్ సొరేన్ అంటే వాడు ఒక వార్త రాస్తాడు. ఐఎమ్ సారీ టు యూజ్ వాడేది, ఆ పదం వాడుతున్నందుకు మరణించాలి మా మీడియా మిత్రులు. దళారి అంటారు తెలుగులో మంచిగా. స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనుక్కొని అమ్ముకునేటువంటి ఓ దళారి జార్జ్ సోరెన్ అనేటోడు హిండెన్బర్గ్ అనేటువంటి ఒక పేపర్లో ఒక వార్త రాస్తాడు. మనల్ని కూడా రాస్తారు కదా లోకల్ పేపర్లని, ఈ యాప్ అని, ఆ యాప్ అని రకరకాల వార్తలు రాస్తుంటారు కదా. అట్లా షేర్ మార్కెట్ లో షేర్లు కొనుక్కొని అమ్ముకునే ఒక దళారి, వారి పేరు జార్జ్ సోరెన్. వాడొక వార్త రాసిండు ఏమని, భారతదేశంలో భారత ప్రభుత్వం ఆదాని కోసం షేర్ల ధరలు పెంచింది అని ఒక తప్పుడు వార్త రాస్తే రాహుల్ గాంధీ రోడ్డు మీదకి వస్తాడు, రేవంత్ రెడ్డి ధర్నా చేస్తాడు ఇందిరా పార్క్ దగ్గర, దేశంలో కాంగ్రెస్ అంతా ధర్నాలు చేస్తుంది. ఎవరి జార్జ్ సొరేన్ అని కొంచెం వెనుకపోయి చూస్తే ప్రపంచంలో ఏ దేశమన్నా పచ్చగుంటే ఆ దేశం మీద రాళ్ళేసుకోడు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసేటువంటి దుర్మార్గుడు. ఇప్పటికీ సుమారు 14 దేశాల ఆర్థిక వ్యవస్థల మీద ఇట్లాంటి తప్పుడు వార్తలు రాసి ఆ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ఖరారు చేసిన దుర్మార్గుడు ఎవడంటే జార్జ్ సొరేన్ అనేటువంటి ఒక దుర్మార్గుడు. ఈ దేశంలో పేపర్లు లేవు, ఈ దేశంలో టీవీలు లేవు, ఈ దేశంలో 24/7 న్యూస్ ఛానల్ వస్తలేవు. తెలుగుదేశంకు పేపర్ ఉంటుంది, కాంగ్రెస్ కు పేపర్ ఉంటుంది, కమ్యూనిస్టులకు పేపర్ ఉంటాయి, ఛానల్ ఉంటుంది. కానీ ఒక బీజేపీకే ఛానల్ లేదు. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు రాస్తున్నారు, అయినా మనం ఎప్పుడెవరిని అనలేదు. హిండెన్బర్గ్ అనే ఒక పేపర్ ఏంటో ఒక చిన్న వార్త రాసిందని రాహుల్ గాంధీ అనేటువంటి వచ్చి దేశంలో ధర్నా చేసి అంబానీలకు, ఆదానీలకు వ్యతిరేకంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కమ్యూనిస్టులు అడ్డుకోరు. ఇంకా పొద్దున్న లేస్తే మేధావులను కొంతమంది వస్తుంటారు, టీవీ ఛానళ్ళ చర్చకు వచ్చి పొద్దున్న లేస్తే మన మీద విష జగ్గటాలు వస్తూ ఉంటారు. ఈ దుర్మార్గులందరినీ అడ్డుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే పార్టీలో సభ్యత్వం ముందు తీసుకుంటే నీకు కొంచెం ధైర్యం వస్తుంది.
నేను బీజేపీ నాయకుడిని అని చెప్పుకునే ధైర్యం వస్తుంది. తర్వాత హిండన్బర్గ్ చరిత్ర ఏంది, జార్జ్ సొరేన్ చరిత్ర ఏంది, రాహుల్ గాంధీ చరిత్ర ఏందో కూడా మనం చౌరస్తానల్లా చెప్పాల్సిన అవసరం ఉంది. హిండన్బర్గ్ అనే ఒక పేపర్ రాసింది అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని నేను సూటిగా అడుగుతున్నా. బ్లిట్జ్ అనే ఒక పేపర్ ఉంటుంది, BLITZ, బ్లిట్జ్ అనే ఒక పేపర్ ఉంటుంది. భారతదేశంలో ఉంటుంది, భారతదేశంలో నడిచింది చాలా సంవత్సరాల పాటు. ఆ పేపర్లో ఒక బంగ్లాదేశ్ కి సంబంధించిన ఒక ముస్లిం జర్నలిస్ట్ ఒక వార్త రాస్తాడు. ఏ వార్త? రాహుల్ గాంధీకి పెళ్ళైందని, ఇగో ఈమె రాహుల్ గాంధీ భార్య అని. మా అక్కయ్యలను ఏమనుకోవద్దు, పెళ్లి కంటే ముందు సార్ ఇంకొక ఆమెతో ఉన్నాడని, ఆమెకు అబార్షన్ చేయించిండని, ఇగో ఈమె రాహుల్ గాంధీ బిడ్డని, ఈమె రాహుల్ గాంధీ కొడుకని ఫోటోలతో సహా పీడిచి పేపర్ వేసింది. మరి మనం అడగాలి వద్దా? తప్పుదేనా? ఎందుకు అడగాలంటే ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి. ఎందుకు అడగాలి? లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి. నువ్వు పోయి మన గురించి అమెరికాలో వాగుతున్నావు కాబట్టి ముందుగా ఈ దేశానికి వచ్చి నీ చరిత్ర ఏదో చెప్పాలని అడగాలి. అడగాలి వద్దా? తప్పుడేనా? తోవ తప్పిన తోవల పెట్టాలా వద్దా? మన గురించి మాట్లాడాలంటే మన దేశంలో మాట్లాడాలి. ఇవాళ పేపర్లలో వచ్చింది భారతదేశంలోట సర్దార్జీలని తలపాగా కట్టుకొని ఇస్తలేదంట భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కరెక్టేనా? ఏమంతా మాట్లాడేందుకు అన్న తింటున్నా గడ్డి తింటున్నా అని అడగాలి వద్దా? మైండ్ దొబ్బినట్టుంది. బహుశా అమెరికాకు వచ్చే సలికి గడ్డగట్టిపోయినట్టుంది చిన్న మీద అనేది. సిగ్గు లేని ఇందిరాగాంధీ హత్య తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో వేలాది మంది సిక్కులని ఊచకోతమై సభ్యుల ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి యువరాజు అని చెప్పుకున్నారు రాహుల్ గాంధీ. పోయి ఆడ అమెరికాలో మాట్లాడుతుండు భారతదేశంలో సర్దార్జీలకి రక్షణ లేదు అంటే, తినే తిండి ఈడ, ఉండే బంగ్లా ఢిల్లీలో, ఫ్రీగా బంగ్లా, ఫ్రీగా జీతం, ఫ్రీగా ఫోను. మన గురించి ఈ గడ్డ మీద మీ తాత ముత్తాత మీ 50 ఏళ్ళు పాలిస్తే నువ్వు పోయి ఈ దేశం చెడ్డది, ఈ దేశంలో ఏం లేదని మాట్లాడుతుంటే ఏం చేయాలి? అసలు ఏం చేయాలన్నా? బంగ్లాదేశ్ ఏం చేసిరు? మన వాళ్ళ అధ్యక్షురాన్ని ఏం చేసిరు? ఏం చేసిరో తెలియదా? ఇంత ఎన్నవాడింది భద్రాచలం. ఆ రాముడు మీకు మంచి బుద్ధిని ప్రసాదించి కాదు. బంగ్లాదేశ్ లో మొన్న విద్యార్థులందరూ కట్టగట్టుకొని గొడవ చేస్తే బంగ్లాదేశ్ అధ్యక్షురాలు ఏడికి వారిపోయింది? ఏడికి వచ్చింది? ఎందుకు? పాకిస్తాన్కి ఎందుకు పోలే? పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు పోలే? ఇరాన్కి ఎందుకో పోలే? ఇరాక్కి ఎందుకో పోలే? ఇండియాకి ఎందుకు వచ్చింది? ఆడిపోతే రాళ్లతో కొట్టి చంపుతారని. వీడికి వస్తే హిందువులకి పరమత సహనం ఉంది కాబట్టి కష్టాలలో ఉన్నాలని అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడని వస్తే శత్రువును కూడా తలుపు తీసి కాపాడేటువంటి ఘన చరిత్ర కలిగిన పార్టీ, ప్రజలు ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇంత గొప్ప దేశం గురించి ఒక ఎడ్డోడు, ఒక అమాయకుడు, ఈ దేశం చరిత్ర తెలియనోడు పోయి పక్క దేశాలలో పోయి మన గురించి అడిగి మాట్లాడుతున్నాడు. దీన్ని కౌంటర్ చేయాల్సింది ఎవరు? టీవీలు చేయండి, పేపర్లు చేయండి, చర్చ జరగదు. ప్రతి గల్లీలో, ప్రతి చౌరస్తాలో మీరే సభ్యులై, మేము భారతీయ జనతా పార్టీ సభ్యులం, ఈ దేశం కోసం పనిచేస్తాం, మా ధర్మం కోసం పనిచేస్తాం, మా గురించి కానీ ఈ దేశం గురించి కానీ ఎవడైనా చెడ్డగా మాట్లాడితే మేము నిలబడి కొట్లాడతామని చెప్పాలంటే ముందు మీరు సభ్యత్వం తీసుకోవాలి. తీసుకుంటారా? ఇంత ఎంత కూడా సప్పుడు వస్తలేదు. తీసుకోరా? ఏకపక్షంగా ఉండొద్దన్న ఎప్పుడు కూడా చర్చ. మాట్లాడిపోయారంటే నేను హైదరాబాద్లో కూర్చొని టీవీ ఛానల్లో కూర్చుంటే ఇంతకంటే మంచిగా మాట్లాడతాను. గంట కాదు 4 గంటలు మాట్లాడిపోతాను నేను. అవునా? మరి కదా అట్లా ఉండడానికి కాదు, మీ పార్టిసిపేషన్ అనేది అవసరం. మీరు పెరగాలి, ఖమ్మం ఖచ్చితంగా గెలవాలి. గెలవాలా? నేనైతే గెలవాలని కోరుకుంటున్నాను. అలా మీరు కూడా ఉండాలని. ఖమ్మం ఎంపీ ఎవరంటే బీజేపీ ఎంపీ ఢిల్లీకి వచ్చిండని చెప్పుకోవాలి. ఎంతసేపు పక్కింటి తీసి మురిస్తే ఏమవుతుందన్న? మనకు పిల్లలు మనకు ఉండాలి కానీ పక్కింటి కొడుకుని ఎన్ని రోజులు ఎత్తుకొని ఇస్తారా? ఒక్కరోజు రానిస్తారు, 2 రోజులు రానిస్తారు, 3వ రోజు కూడా పోయి ముద్దాడితే ఆ ఇంట్లో కొట్లాడైతే మనకు దెబ్బలు పడుతుంది. అయితే కావా? మరి పక్కన కరీంనగర్ ఎంపీ మంచుకున్నాడు, నిజామాబాద్ ఎంపీ మంచుకున్నాడు, మెదక్ ఎంపీ మంచుకున్నాడు, ఖమ్మంకి ఎంపీ ఉండాలా బీజేపీ నుంచి? మీకు ఇష్టం లేనట్టుంది. నేనేం చేయలేదు. ఉండాలంటే
నేను ఎవరిని కొట్టుమంటలేను, ఎవరిని తిట్టుమంటలేను. కూర్చున్న కాడ పని చేయండి అని చెప్తున్నాం. ఏం పని చేయమంటున్నాం? సెల్ ఫోన్కి ఒక మిస్ కాల్ అయింది అంటున్నాడు. నీ బూతులో, నీ ఊర్లో నీ చిన్నప్పటి క్లాస్మేట్లు ఉంటారా ఉండరా? నీతో కలిసి చదువుకున్న వాళ్ళు, నీతో కలిసి వ్యాపారం చేస్తున్న వాళ్ళు, ఇంకొంతమంది పొద్దుకి మీ దోస్తులు చంద్రశేఖర్ రాయ్ దోస్తులు కూడా ఉంటారు. క్లాస్మేట్ ఉంటాడు, క్లాస్మేట్ కూడా ఉంటారా ఉండరా? అందరితో సభ్యత్వం చేయించి గది కూడా కాదు కదా. నేనేమో బొగ్గుబాయిలో పోయి పని చేయమంటలేను మిమ్మల్ని. మీ దోస్తులతో, మన సభ్యులతో మన సభ్యత్వాన్ని ఇప్పించమని అడుగుతున్నా. చేయాల్సిందేమి? వాళ్ళ దగ్గరికి పోయి, వాళ్ళ ఇంట్లోకి పోయి కూర్చొని వాళ్ళ మొబైల్ నుంచి ఒక మిస్ కాల్ ఇప్పిస్తే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ లో వాళ్ళ పేరు పర్టికులర్స్ అని పెడితే వాళ్ళకి మంచిగా బాధపడితే ఒక ఐడి కార్డు వస్తుంది. ఇది చేసేందుకు పెద్ద కష్టమా? చేసినా వెరీ గుడ్. అన్నక్క నుంచి నేను చేసిన సరే. ఎండాకాలంలో అంత టెంపరేచర్ లో మీరంతా మా కోసం పనిచేసి, ఇందాక సోదరుడు మాట్లాడుతూ చెప్పిండు 27,000 ఒక అసెంబ్లీలో పార్లమెంట్కి వచ్చిన ఎన్నికలని. ఏ అసెంబ్లీ? కొత్తగూడెం ఇక్కడనే వచ్చింది. ఎర్ర జెండా గెలిచిన కానీ ఎర్ర జెండా ఎమ్మెల్యే ఉన్న ఊర్లో కాషాయం జెండాకు వచ్చిన ఓట్లన్నీ పార్లమెంట్కి 27,000. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు అందరం ఒక మాట చెప్తున్నాం, జరంత గట్టిగా ఔరేజ్ దక్క తెలంగాణ దక్క అని చెప్పినాం. గట్టిగా దక్కా కొట్టినాం, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు గట్టిగా దక్కా కొడితే ఈ పక్కకి చేస్తే వచ్చే ఎన్నికల ఖమ్మం గెలిపిస్తామనడం చేతులెత్తి పక్కన గెలుస్తారా? నాకు ఇంతమందిని ఇచ్చి ఖమ్మంలో పోయి గెలిపించి రాబోరు అభినందన అంటే బరాబరి గెలిపించేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాముడు వారధి కడితే ఎవరు పోయి సాయం చేసిరు? ఉడితే ఎంత ఉంటుంది? ఎక్కువటకి ఇంత ఉంటుంది. ఉడత వారధి కడుతుంటే నీళ్ళల్లో మునిగొచ్చి ఇసుకలో దొరలొచ్చి ఆ సముద్రంలో వారధి కట్టే దగ్గర ఇంటింట ఒళ్ళు దులిపి ఇసుక రేణువులు దులిపోయింది. అని అంతకంటే చిన్నోళ్ళ మీరు హనుమంతుని కంటే పెద్దోళ్ళు. హనుమంతుని కంటే ఫస్ట్ మీకు తెలవాల్సింది ఏంటంటే, నేను 1000 సభ్యత్వం చేస్తాను, నువ్వు కంకణం కట్టుకొని తిరుగు. 10 రోజులలో 1000 సభ్యత్వం అవుతుంది. ఛాయ్ తాగే కాడ, కోర్టుకు పోతే కోర్టు కాడ, హాస్పిటల్కి పోతే హాస్పిటల్ కాడ, హోటల్కి పోతే హోటల్ కాడ, నువ్వు ఏడికి పోతాడా అన్న బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకొని నువ్వు నోరు తెరిచి అడిగితే జనం వద్దంటే సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు ఉన్నారు. తీసుకుంటారంటవా? మనకే డౌట్ ఉంది. ఇంత అనుమానం పెట్టుకుంటే, ఇంత గ్యాస్ ఉంటే కడుపులా బతకలేమన్నారు. నన్ను చేయమని సాయంత్రం దాకా కనబడ్డ ప్రతి ఒక్కరిని ఒప్పిస్తాను నేను. ఆఖరికి కరుడు కట్టిన కమ్యూనిస్ట్ వాళ్ళని కూడా బీజేపీలో సభ్యత్వం చేసుకునేలాగా చేసిపోతాను నేను. నేనేం చేయలేదా? నేను అంత దూరంగా వచ్చిన నేనే చేస్తానే విశ్వాసం నాకుంటే మీకెందుకు ఉండదు? బరాబర్ చేయాలి కూడా. హనుమంతుని కంటే గొప్ప శక్తి ఉంది మీకు. నా లోపల ఈ బలం ఉందని మీకు తెలుస్తలేదు. కంటే పాలేరు నాదే, ఖమ్మం నాదే, మధుర నాదే అనే ధైర్యం మీ లోపల ఉంటే ఇవన్నీ కూడా కాషాయం జెండా ఎగురుతుంది. నరేంద్ర మోడీ కంటే గొప్ప నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని రఘునందన్ చెప్తలేడు. బీజేపీ లీడర్ రఘునందన్ చెప్తే మీరు డబ్బా కొట్టుకోరు అనుకుంటారు మా విలేకర్ సోదరులు. రఘునందన్ చెప్పలే. 4 రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పిండు. ఏమని చెప్పిండు? ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో శాంతి చర్చలు చేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకొస్తే నేను చర్చలు జరుపుతా అని చెప్పింది ఎవరంటే పుతిన్ అని రష్యా అధ్యక్షుడు చెప్పిండు. ఎల్కేజీ పోరాడు చెప్పలే. కూనంనేని సాంబశివరావులో లేకపోతే రాఘవలో చెప్పలేదు. ఎవరు? రష్యా. ఏంది రష్యా? ఒకప్పుడు ఈ ప్రపంచంలో 2 అగ్రరాజ్యాలు. ఎన్ని? ఒకటి అమెరికా, రెండోది రష్యా. వీళ్ళు ఎవరు చెప్పిన మాట? రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్తున్నాడు. మధ్యవర్తిత్వం అమెరికా చేయమని అడుగుతున్నాడు. ఎవరు చేయాలని కోరుకుంటున్నాడు? నరేంద్ర మోడీ వచ్చి చేయాలని కోరుకుంటున్నాడు. ఎవరు నరేంద్ర మోడీ? మన నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు. మనమందరం ఏ పార్టీలు ఉన్నాం? ఎల్లుండరే మన పార్టీలు కాదా? ఏంది కమ్యూనిస్టుల మీటింగ్ తోలుకొచ్చినా? ఏ పార్టీలు ఉన్నాం మనం? బీజేపీలో ఉన్నాం కదా. మరి నరేంద్ర మోడీ అంత గొప్ప నాయకుడు ఉన్న పార్టీలో మనం పనిచేస్తున్నప్పుడు ఎట్లుండాలి మన ఆలోచన? 74 ఏళ్ళకు వచ్చిరు నరేంద్ర మోడీ గారు. కూర్చోమంటే ఒక్కరు చక్కగా కూర్చోలే. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా స్టేజ్ మీద కూర్చుంటే చూడరు. ఎప్పుడైనా ఆవలింత తీసిండా?
ఎప్పుడైనా నిద్రపోయిందా? ఎప్పుడైనా ఇంట్లో అన్నాడా? ఎప్పుడైనా సెల్ ఫోన్ మాట్లాడాక చూసిరా? 10-15 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా మీరు టీవీలలో చూస్తున్నారు. ఎప్పుడైనా నిద్రలోగా చూసిరా నరేంద్ర మోడీ? ఆవలింత వేయంగా చూసిరా? కనీసం చూసిరా? ఎప్పుడైనా ఫోన్ మాట్లాడాక చూసిరా? మా మండలాధ్యక్షులు మస్తు బిజీగా ఉన్నారు వెనకాల, అందరు సెల్ ఫోన్లే మాట్లాడుతున్నారు తప్ప చేసే పనులు అయితే ఎవరు లేరు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. పని చేయాలనే సంకల్పం ఉంటే పోతే పోని, సిరిసిరి ఓ పద్యం చెప్తాడు, పోతే పోని సతులు సుతులు, వస్తే రాని కష్టాలు నష్టాలు. నా గోడేంది మెదక్ ఎంపీ గెలవాలనుకున్నా, గెలిచిందా గెలవలేదా? అప్పుడు మీకు కనీసం సర్పంచ్ గెలవాలని ఆలోచన లేదు, ఉందా? ఉంటే 300 సభ్యత్వం చేయి. ఒక ఊర్లో నేను సర్పంచ్ కావాలని ఎవరికైనా కోరుకుంటే 300 సభ్యత్వం చేయండి. 3000 అడుగుతలేను నేను. ఎంత? 300. మీ ఇంట్లో 4 ఉంటారా? ఇంటికి పక్క 1, 2, 3, ఒక 5, 6 ఇల్లు చూసుకోండి. ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి. 6 ఇల్లు చూస్తే 6 నాలుగు 24 మంది ఇన్నే దొరికిరు. ఈ పక్క ఒక 6 ఇల్లు చూసుకోండి, ఇల్లు 24, 50 మంది అయింది కదా, కాలేదా? ఇంటి పక్కన ఎవడుంటాడే? మీ పెద్దనాయనో, మీ చిన్నాయనో, మీ అన్ననో, మీ తమ్ముడో, పాలోడో, పగోడో ఉంటాడు. ఇంకెవడు ఉంటాడే? ఇంకా కాకపోతే మీ కులపోళ్ళు ఉంటారు. మీ ఇల్లు బలగం చిన్నదైతే మీ కులపోళ్ళే ఉంటారు కదా మీ గల్లీలో. నీ గాయంత పరపతి లేదా? 10 ఇళ్ళపై 10 మందితో 10 నాలుగు 40 మందితో చేయించలేమా? చేయించారా? ఇంటెన్షన్ ఉంటే సాధ్యమైతే. నేను ఇంటర్మీడియట్కి వచ్చిన నుంచి నాకు చదువు చెప్పిన సార్లు ఒక మాట చెప్పారు నాకు 10th క్లాస్లో. నేను అందుకని ఇంటర్మీడియట్కి వచ్చిన నుంచి ప్రతి సంవత్సరం డైరీ కొనుక్కునే అలవాటు నాకు. 1 జనవరి రోజు డైరీలో ఒక సెంటెన్స్ రాసుకుంటున్నాను. ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. నేను తెలివి తక్కువనైతే నాకు ఇది శాత కాదు, నేను తెలివి కల్లోనైతే నేను దేన్నైనా సాధిస్తా. అరే ఇది రఘునందన్ చెప్పలేదన్న. 10వ తరగతి చదువుతుంది గిరిజన బిడ్డ పూర్ణవత్ మలావత్ పూర్ణ. 10వ తరగతి చదివే ఒక చిన్న గిరిజన బిడ్డ దేనికి లక్ష్యం పెట్టుకుంది? దేనికి? ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకుంది. ఎక్కిందా ఎక్కలేదా? 15 ఏళ్ళు ఉండేది చిన్న తల్లి, అంతేనా? ఆమె ఏం లక్ష్యంగా పెట్టుకుంది? కొడితే ఎవరెస్ట్ ఎక్కి చూపెడతా అని చెప్పింది. చిన్న పిల్ల పోయి ఎక్కిందా ఎక్కలేదా? అప్పుడు మరి అమ్మాయికి ఉన్న ధైర్యం లేదా? ఈడ కూడా మీరే ఉన్నారు కదా, జల్ జంగల్ జమీన్ కోసం కొట్లాడిన కొమరం భీం వారసులున్న గడ్డ కదా ఇది. గీడ రాకపోతే ఏడొస్తుంది, ఇంకా గీడ రాకపోతే చైతన్యం ఏడొస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఇంకా మలావత్ పూర్ణని యాద్ చేసుకోండి బీజేపీ నాయకులారా. 9000 అడుగుల పైచిలుకున్న ఎవరెస్ట్ లేకపోతే మనం ఎందుకు అనేది ఒకసారి ఆలోచించుకోండి. మనం బరువు, భూమికి బరువు కావాలి దయచేసి. నేనైతే గిట్లే ఉంటాను, గిట్లే మాట్లాడతాను. ఎవరేమనుకుంటున్నారో నాకు సంబంధం లేదు. 1917లో టిఆర్ మాల్తూస్ అని ఒక ఎడ్యుకేషన్ ఇచ్చి చెప్పింది. మొన్న లాస్ట్ మంత్ మేము పార్లమెంట్లో ఉన్నప్పుడు అందరు లేచి కన్నీళ్లు పెట్టుకున్నారు, చాలా బాధపడ్డారు. దేనికోసం? పొద్దున్న లేస్తే కొండ చర్యలన్నీ ఇరిగిపడి మనుషులు కొట్టుకుపోతున్నారు, వాయునాడు అంతా విధ్వంసం అయిందని కొట్లాడి భయపడింది, ప్రకృతి విధ్వంసం జరిగిందని బాధపడింది. వాయునాడు తెల్లారిసరికి ఇట్లా కొట్టుకుపోయింది. 2 ఏళ్ళు వెనుకపోయి చూడుని చాలా మంది ఉత్తరాఖండ్, కేదారినాథ్ శివుని చూస్తేందుకు పోయింది. ఊర్లలో ఏం చెప్తాం? శివుడు ఆజ్ఞ లేకపోతే శివ కూడా గర్వదు. మరి ఉత్తరాఖండ్కి కేదార్నాథ్కి పోతే శివయ్యను చూస్తేందుకు పోయిన వాళ్ళని కూడా శివుడే తీసుకుపోయింది. ఎందుకు? ప్రకృతిని విధ్వంసం చేస్తే. టిఆర్ మాల్తూస్ ఏం చెప్తాడంటే మన సంఖ్య ఎట్లా పెరుగుతుందంటే 2 2 4 అయింది, 4 నెలల 16 అయింది, 16 256 266 అవుతుంది, అవునా? కానీ మనం ఉండడానికి, మనం బతకడానికి కావాల్సిన పంచభూతాలు పెరుగుతలేవు. పెరుగుతుందా? కొత్తగూడెంలో జాగ పెరిగిందా? ఆక్సిజన్ పెరిగిందా? పెంచుతున్నావా? మనం నరుకుతూనే ఉన్నాం చెట్లని, అవునా? భూమి, గాలి, నీరు, మనం బతకడానికి అవసరమైనటువంటి పంచభూతాలు పెరుగుతలేవు. కానీ మన సంఖ్య 150 కోట్లకు వచ్చింది. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏంటంటే కొద్ది రోజుల తర్వాత మనమే అని చెప్పుకునే గర్వమైన స్థానానికి ఎదిగినాం, అవునా? మరి అట్లాంటప్పుడు భూమికి బరువు అవుతున్నామా? అయితలేమా? అవుతున్నాం. అందుకనే సునామీలు వస్తున్నాయి, కరోనాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, అప్పుడప్పుడు వాయనాడులో, ఉత్తరాఖండ్లో వరదలు వస్తున్నాయి. పాపం నిన్న కాకముందే ఖమ్మంలో కూడా వరదలు వచ్చినాయి.
వచ్చినాయా? ఎందుకు వచ్చినాయి? ఏడ పడతాడే చెట్లు నరుకుతున్నారు, ఏడ పడతాడే ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. గుట్టలు కనబడతలేవు, చెట్లు కనబడతలేవు, అడవులు పోయినాయి కాబట్టి పోతున్న ఊర్లలోకి వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి ఇవన్నిటినీ రక్షించాలంటే మనం గోడల మీద ఉత్తగానే రాస్తలేము. దేశం కోసం, ధర్మం కోసం అని రాస్తాడు మన కార్యకర్త. ఎందుకు రాస్తుండు? నరేంద్ర మోడీ గారు నెల రోజుల క్రితం వర్షాకాలం ప్రారంభమయ్యేటప్పుడు ఒక పిలిపించింది. ఏమని? మీ తల్లిని గుర్తు చేసుకొని మీ తల్లి పేరు మీద ఒక చెట్టు పెట్టండి అన్నాడు. ప్రతి ఒక్కరు 2 చెట్లు పెట్టండి అన్నాడు. అన్నారా? అనలేదా? ఎంతమంది పెట్టింది చెట్లు? ఏమన్నా ఉంటుందా? ఎంత దయచేసి పెట్టిన వాళ్ళే ఎత్తుంది. పెట్టిరా? సరే, మరి ఇంతమంది చెట్లు పెడితే వరదలు ఎందుకు వస్తున్నాయి? కబ్జాలు ఎక్కువ అయిపోతుంది. అందుకని దయచేసి ప్రకృతిని కాపాడండి. ప్రకృతి మనల్ని కాపాడుతుంది. మనం ప్రకృతిని కాపాడకపోతే ప్రపంచ వినాశనానికి కారకులు అవుతాం మనం. అందుకనే ఈ దేశం కోసం మాట్లాడాలన్నా, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం మాట్లాడాలన్నా కాంగ్రెస్ లో, కమ్యూనిస్టుల్లో, నక్సలైట్లో మాట్లాడాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల, నాయకులు మాత్రమే మాట్లాడతారు. ఆడ కూర్చున్న కార్యకర్తలకి, నాయకులు ఎదగాలంటే మీరు ప్రతి ఒక్కరు సభ్యత్వ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. మీరు 1000 సభ్యత్వం చేయండి. మీరు రంగా కిరణ్ గారు మీకు బాధ్యత ఇచ్చినా ఇవ్వకున్నా రాష్ట్ర పార్టీతో కొట్లాడి శ్రీవర్ధన్ రెడ్డి గారు మీకు మంచి మంచి బాధ్యతలు ఇప్పిస్తారు. అధ్యక్షుడు నన్ను పిలుస్తలేడు, కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు. లేకపోతే కొంతమంది చెప్తారు, నేను 10 కోట్లు పెడతానా, నాకు బీమా మిత్తవా చెప్పు అంటారు. దేనికన్నా 10 కోట్లు? దేనికి కొంటున్నారు? 10 కోట్లు పెడితే, 100 కోట్లు పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవరు. జనం గుండెల్లో ఉంటే జనానికి ఉపయోగపడేటోళ్ళు అయితే లీడర్లు అవుతారు తప్ప పైసలు ఉన్న వాళ్ళందరూ లీడర్లు కావాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రి ధీరుభాయ్ అంబానో, లేకపోతే ఆదాలో, లేకపోతే టాటాలో, బిర్లాలో అవుతారు. కానీ రైల్వే స్టేషన్ మీద ఛాయ్ అమ్ముకున్న నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అయిందంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం తప్ప ఇంకొకటి కాదు. అందుకనే ఢిల్లీ నుంచి రేపు రాజీవ్ చంద్రశేఖర్ అని ఒక ఐటీ మంత్రి వస్తున్నారు హైదరాబాద్. మీరు సభ్యత్వం ఎట్లా చేస్తున్నారు చూడడానికి. ఎల్లుండి కర్ణాటక నుంచి ఇంకొక మంత్రి, మాజీ మంత్రి వస్తున్నారు. మెదక్లో 1250 ఊర్లు ఉన్నాయి. నేను కూడా సభ్యత్వం చేయించుకోవాలి. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్లలో మెదక్ పార్లమెంట్ 2వ స్థానంలో ఉంది. నేను 1వ స్థానం కోసం కొట్లాడుతా ఉన్నా సభ్యత్వంలో. కానీ నన్ను నిన్న వికారాబాద్ బొమ్మన్నారు, పరిగి బొమ్మన్నారు, ఇలా భద్రాచలం బొమ్మన్నారు. దేనికోసం వచ్చింది ఇంటికి? నాకు ఎవరైనా చుట్టాలు ఉన్నారా? ఇక్కడ ఎవరున్నారు? మీరే మా ఆత్మీయ కుటుంబ సభ్యులు. అందుకనే మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మా మెదక్ కాదు 2వ జాగాలో ఖమ్మం వచ్చేలాగా మీరు పనిచేయాలని అడిగేందుకు నేను ఇక్కడ దాకా వచ్చిన. నాకు దున్నతందుకు మెదక్లో మస్తు జాగున్నది, మస్తు కష్టాలు ఉన్నాయి మా మెదక్ ప్రజలకి. అవన్నీ వదిలేసి పార్టీ చెప్పిందని ఇక్కడికి వస్తా ఉన్నాం. ఈ 2 నెలలు మనం పార్టీ కోసం కష్టపడితే తర్వాత వచ్చేటువంటి ఎన్నికలలో కూడా 2029లో కూడా ఎవరు గెలుస్తారు? తెలంగాణలో కూడా బీజేపీ వస్తుంది. దేశంలో బీజేపీని 20-25 ఏళ్ళ దాకా ఎవరు ఆపలేదు. మర్చిపోయిన అవన్నీగా వాయినాళ్ళు, ఏనాళ్ళు అవినీతిని ఏం చేయలేవు. ఏదో తాత్కాలికంగా అట్లా వస్తుంది. 1 అట్లా స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నా నేను హైదరాబాద్కి వెళ్ళి కొత్తగూడ చేరిందా చేరలేదా? లేవా స్పీడ్ బ్రేకర్లు? మస్తు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి దారేపడి. కానీ నా గోల్ ఏంటి? 12 గంటలకు నేను కొత్తగూడ చేరాలనేది నా గోల్. అర్ధగంట ఎంత ముందు మధ్యలో టిఫిన్, పెట్రోల్, దానికో దీనికో ఆగినాం, లేట్ అయినా. బట్ వచ్చినవా రాలేదా? అరే రఘునందన్ గంట దూరంకి వెళ్ళి వస్తే మీరు మీ ఊర్లో మీరు 300 సభ్యత్వం చేయించలేరా? చేయించరా? పక్కన 300 చేపిస్తే ఏం లాభం ఉంటుందో చెప్పి ముగిస్తాయి కదా. ఇప్పటికే ఎక్కువ అయిపోయింది, ఆకలి అవుతున్నట్టు, బోర్ అవుతుంది. ఏ పంచాయతీ తీసుకున్నా మాక్సిమం అంటే పెద్ద పంచాయతీలలో 3000 ఓట్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? చాలా పెద్దది మండల కేంద్రం అయితే 5000 ఉంటుండొచ్చు. మండల కేంద్రాలు వదిలేసి మిగతా ఏ పంచాయతీ తీసుకున్నా 2000, 2500, 3000 దాటి ఉంటాయి. 300 చేస్తే నేను ఎట్లా గెలుస్తాను మీకు డౌట్ రావచ్చు. అవునా? 300 మందిని లేదా 300 కుటుంబాలను సభ్యత్వం చేసుకుంటే ఇంట్లో తక్కువ అంటే 2 ఓట్లు ఉంటాయి. అవునా? ఎక్కువ అంటే ఎన్ని ఉంటాయి? జర పెద్ద కుటుంబం అయితే 4 ఓట్లు ఉంటాయి. నువ్వు 300 మందిని నిజంగా సభ్యత్వం చేస్తే ఇంటికి 4 ఓట్లు లెక్క పెడితే ఎన్ని వచ్చినాయి నీకు ఓట్లు? సభ్యత్వం కాగానే నాకు ఓట్లు వస్తాయా రగన్న? ఓట్లతో పాటు మనం నోట్లు ఇవ్వాలి, బీర్లు ఇవ్వాలి, బిర్యానీలు ఇవ్వాలని మీకు డౌట్ ఉంటుంది. ఏం అవసరం లేదు. అదృష్టానికి ఇప్పుడు మంచి సీజన్ నడుస్తుంది. దేని సీజను? పండుగల సీజన్ నడుస్తుంది.
సభ్యత్వం కాగానే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని ఒక మెసేజ్ పెట్టు. 15 రోజులు అయినాక బతుకమ్మ శుభాకాంక్షలు పెట్టు అక్క చెల్లెళ్ళందరికీ. ఇంకో 2 రోజులు ఆగి దసరా శుభాకాంక్షలు పెట్టు. ఇంకో 10 రోజులు అయినాక దీపావళి శుభాకాంక్షలు వస్తాయి. నువ్వు 300 మందిని సభ్యత్వం చేయించినావు. వినాయక చవితికి 10 మందిని కలువు. బతుకమ్మకి అక్కడ కష్టం ఉండే పోయి అక్క చెల్లెళ్ళని కలిసి వాళ్ళకి ఇంత బతుకమ్మ పువ్వో చీరనో సారైనా పెట్టిరా. దసరాకి వీలైతే మేక మసూరులై 300 మందికి దావత్ చేయి. ఎలక్షన్లప్పుడు వచ్చే బీరు బిర్యానీలకు జనం లోకరు. అరే ఈ పోరాడు ఏం లేకుండా పండుగకు వచ్చిండు, పబ్బానికి వచ్చిండు, ఛాయనో నీళ్ళో స్వీటో చీరనో సారైనో ఏదో ఒకటి ఇచ్చిపోయిండు. రేపు ఈ తమ్ముడిని సర్పంచ్గానో ఎంపీటీసీగానో గెలిపిస్తే మా ఊరిని బాగు చేస్తాడు, వీడు మంచోడు పైసలకు అమ్ముడు ఓడనే అభిప్రాయం కల్పించాలంటే సభ్యత్వం కంటే మంచి కార్యక్రమం ఇంకోటి ఉంటుంది. ఎలక్షన్స్ వస్తే డిసెంబర్ లాస్ట్లో లేకపోతే జనవరిలో వస్తాయి. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు వస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలా వద్దా? సప్పుడేనా? నోటిఫికేషన్ వచ్చినాక పైసలు పట్టుకొని వస్తానంటే కొద్దిమంది కనబడుతుంటారు నాకు ఆడ అన్న వాళ్ళతో ఏం కాదు. కొంతమందికి అదృష్టం కలిసి వస్తుండొచ్చు. మీకు అమ్మ ఎంపీలాగా అట్లా అట్లా గెలిచిపోతుండొచ్చు కొంతమంది. కానీ అందరికీ అట్లా అదృష్టం కలిసి రాదు. మేమంతా రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి ఈయనదాకా వచ్చిన వాళ్ళం. సరే కొందరికి దేవుడు అట్లా కూడా రాస్తాడు. చివరికి ఒక మాట చెప్తా, సైన్స్ టీచర్ కాబట్టి చీమలలో 2 రకాల చీమలు ఉంటాయి. ఎన్ని రకాలు? అబద్ధం చెప్తలేను, కథ చెప్తలేను. 2 రకాల చీమలు ఉంటాయి. రోజు మనం చూసే చీమలు కొన్ని ఉంటాయి కదా, ఇట్లా పోతుంటాయి పాపం. చూసినా చీమలు? ఒక్క చక్కెర గింజ కనబడితే చక్కెర గింజ కోసం లైన్ కట్టి పోతుంటాయి. ఎంత క్రమశిక్షణ ఉంటుందో చీమలు చూసి నేర్చుకోరు. ఉంటుందా క్రమశిక్షణ? ఇక్కడ భోజనం పెట్టిననుకో, ఇప్పుడు రంగా కిరణ్ గారు మనం చీమలాగా లైన్లో నిల్చుంటామా? నిల్చో. ఈయనక 10 మంది వస్తారు, ఈయన వెనుకకెళ్ళి 20 మంది వస్తారు. ఈయన మండలాధ్యక్షుడు ఆయన పక్క జరిపోయి వస్తాడు. క్రమశిక్షణ అనేది ఉండలేదు పార్టీలో. డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. ఏ పని జరగాలన్నా డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఈ చీమలు ఇట్లా లైన్ పెట్టుకొని పోతాయి. ఒక్కొక్క చక్కెర గింజ, ఒక్కొక్క బియ్యం గింజ తినడానికి ఏం దొరుకుతుంది అని తీసుకొని అది పోయి పుట్టలో పెడతాయి. ఆ పుట్టలో ఆల్రెడీ కొన్ని చీమలు ఉంటాయి. అవి రాణి చీమలు. రాణి అంటే బయటికి రాని కాదు, క్వీన్. అవన్నీ క్వీన్ అంటే తెలుసు కదా, కింగ్ క్వీన్. రాణి చీమలని కొన్ని చీమలు ఉంటాయి. అవి పుట్టదాన్ని బయటికి రావు. ఈ చీమ మన కాళ్ళ కింద పడుతుంది, కారు కింద పడుతుంది, నీళ్ళు వస్తే కొట్టుకుపోతాయి. అన్ని రకాల అవస్థలు పడి ఈ ఒక్కొక్క గింజ తీసుకుపోయి పుట్టలో పెడితే పుట్టలో కొన్ని రాణి చీమలు ఉంటాయి. అట్లా కొంతమందికి రాజకీయాలలో కూడా అవకాశాలు వస్తాయి కావచ్చు. కానీ అనేక మంది మన పార్టీలో మీరు చూసిరు, అనేక మంది కింది స్థాయి నుంచి కార్యకర్త స్థాయి నుంచి అందకపోయింది. అవునా కదా? ఎవరైనా పైకి వచ్చిరా? మన ఆయన ముఖ్యమంత్రి కాబట్టి నేను ఎమ్మెల్యే అయినా ఎవరైనా ఉన్నారా మన పార్టీలో? ఉన్నారా? గాడికెళ్ళే గీడికి వచ్చినా గీడికెళ్ళే ఇంకొక మెట్టెక్కి ఎమ్మెల్యేలు ఎంపీ స్థాయి దాకా పోతాం. అందుకని భవిష్యత్తు మీది, ఖమ్మం మనది, తెలంగాణ కూడా మనది. పొంగులు పొంగిపోతాయి, తుమ్మలు కమ్మలు అవుతాయి. చాలా మందిని చూస్తూ ఉంటాం జీవితంలో. ఒళ్ళు బడులు చాలా అయిపోతుంటాయి. కాబట్టి ఆయనని ఎట్లా గెలుస్తామన్నా ఆయన 1000 కోట్ల కాంట్రాక్టర్, ఈయనని ఎట్లా గెలుస్తామన్నా ఈయన ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి ఉన్నాడు. అట్లా ఏమనుకోకూడదు. పాలేరులో ఓడిపోలేదా? పాలేరులో తుమ్మల గారు ఓడిపోలేదా? మధ్యలో పొంగులేడికి బీఫాం కూడా రాకుండా పోలేదా? అందుకని అవకాశాలు అందరికీ ఒకటేసే విధంగా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటాయి. కాబట్టి నాది భద్రాచలం, నాది అనుకోండి. వైరా నేను గెలుస్తా, డిసైడ్ కాదు, కొట్లాడి. కానీ గెలుస్తారా అనే మాట మీ మాట నుంచి రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పార్టీ చాలా చిన్న సభ్యత్వం ఇచ్చింది. మీకు మనిషికి 200 చేయమన్నది. చేయగలుగుతారా? చేయలేరా? చేయగలుగుతారనే విశ్వాసం అయితే నాకుంది. నేను అంత దూరంకి వెళ్ళి ఇంత దూరం వస్తే 2 కిలోమీటర్ల ఎర్రటెండల దాదాపు 40 డిగ్రీల టెంపరేచర్లో మోటార్ సైకిల్ ర్యాలీ చేసినట్టునే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకుల సంకల్ప బలం ఎంతనో నాకు అర్థమైంది. అందుకని నాకైతే డౌట్ లేదు. నేను సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో పోతా ఉన్నా. మా శ్రీవర్ధన్ అని ఈయనే ఉంటాడు. వీడికి వచ్చిన వాళ్ళందరితోటి ఖచ్చితంగా 200 సభ్యత్వం చేపించి భద్రాద్రి కొత్తగూడెంని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఖమ్మంలో కూడా మార్పు వచ్చింది. ఇందాకెట్లయితే కొత్తగూడెంలో బీజేపీకి పార్లమెంట్కి 27,000 ఓట్లు పడ్డాయని ఎట్లయితే చర్చ జరిగిందో, అట్లే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ కొత్తగూడెంలో వచ్చిన దానికి ఓట్ల కంటే తక్కువ కాకుండా మీరు 5 కాన్స్టిట్యున్సీలలో సభ్యత్వం చేపిస్తే వచ్చే ఎన్నికలలో ఖమ్మం పార్లమెంట్ మీద ఎగిరేది కాషాయ జెండా తప్పితే ఇంకొక జెండా కాదని చెప్పి తెలియజేస్తూ
అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆత్మీయ కుటుంబ సభ్యులు, ఈ జిల్లా రథసారథి, ఇంత ఓపికగా 2 గంటల మాతో పోటీపడి సహకరించినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఒక ఫోన్ ఉన్న వాళ్ళందరూ ఒక నెంబర్ మిస్ కాదు. డిస్ప్లేలో కూడా వస్తుంది అనుకుంటే ఫోన్ కూడా ఇప్పటికీ మెంబర్షిప్ చేయని మా అక్క జిల్లాలో ఎవరంటే జర ఫోన్ తీయాలక్క. ఒక్క పైసా కూడా కట్ కాకుండా మీకు సభ్యత్వం వస్తుంది. తీయాలి అందరు ఫోన్లు. నేను చెప్తా నెంబర్, నేను చెప్తా, నాకు నోటికి ఉంది చెప్పి. అందరు వేసిరా సభ్యత్వం? వేసిరా? చేయని వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తురు. చేయని వాళ్ళు ఫోన్లు తీయనా? ఫోన్ తీరు, మొహమాటం ఏం లేదు. 88 2 సార్లు 8 88 00 తర్వాత ఈ సంవత్సరం నెంబర్ కొట్టు. ఈ సంవత్సరం ఎంత? 2024 2024 88 00 2024. ఇంతకంటే అల్గట్ నెంబర్ ఏముంటుంది? కొట్టితే మీకు అది మిస్ కాల్ పోతుంది. ఒక పైసా కూడా కట్ కాదు. మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ లోపల మీ పేరు, మీ అడ్రస్ పర్టికులర్ పంపిస్తే మీకు ఒక ఐడి కార్డు కూడా వస్తుంది. 24 గంటల్లో రోజు ఒక అర్ధగంట ఇది పార్టీకి. ఎంతసేపు ఇవ్వాలి? ఒక ½ an hour కేటాయించు. ఎక్కడ నలుగురు జమ అయితే అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పార్టీ పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రామాయణం వెళ్తే రామునికి సీతం అవుతుంది అన్నట్టు ఉంది. టాప్ లేచిపోవాలి క్లబ్. మళ్ళీ వచ్చినప్పుడు రంగకిరణ్ గారు క్లబ్ లో పెట్టదు. ఎప్పుడు వచ్చినా ఈయనే పెడుతున్నారు. ఎమ్మెల్సీ కొద్ది ఈయనే పెట్టిరు, మెంబర్షిప్ కొద్ది ఈయనే పెట్టిరు. బడ్జెట్కి 3వ సారి వచ్చినట్టు నాకు గుర్తుంది. గట్టిగా చెప్పు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. చేతులు ఉన్నారు లేపురు అక్క. మా అక్కయ్యలను చాలా మంది లేపుతలేరు. అది గట్టిగా చూడు. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకే. జై హింద్, జై భారత్.